హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. నేను కూడా బాగున్నాను. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ ప్రతిరోజు చాలా చాలా స్ట్రాంగ్ అవుతుంది. ఇవాళ మన క్రిప్టో కరెన్సీ మార్కెట్ స్ట్రెంగ్త్ చూస్తే బిట్ కాయిన్ 70,000 కట్ చేసింది, మళ్ళీ కొంచెం కిందకు వచ్చింది. ఆల్ టైమ్ హై మళ్ళీ ఒక చిన్న రికార్డ్ క్రియేట్ చేసింది. ఇంకా ఫ్రెష్ ఒక న్యూ హైక్ని క్రాస్ చెయ్యాలి, వెళ్ళాలి. మంచి రెసిస్టెన్స్ అయితే ఉంది. 72,000, 75,000 ఈ రెండు టార్గెట్స్ టచ్ చేయాలి. ఈ నెక్స్ట్ వీక్లో ఖచ్చితంగా ఆల్ టైమ్ హై మళ్ళీ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తుంది. ఓకే, ఇప్పుడు మన ఎథీరియం కూడా సేమ్ టైంలో ఎథీరియం కూడా కొత్త రికార్డ్ హైస్ సృష్టి చేస్తుంది. అది $4,000 దగ్గరికి వచ్చింది. $4,000 నుంచి ఇంకా పైకి వెళ్తుంది, ఖచ్చితంగా పైకి వెళ్తుంది. అది మంచి పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి. ఓకే, ఇప్పుడు మన శిబా గురించి ముందు చెప్పేస్తాను. మన శిబా వచ్చి నిన్న ఆల్ టైమ్ 24 అవర్స్ హై చూస్తే 3,029 వరకు వెళ్ళింది. 3,029 వరకు వెళ్ళింది. యాక్చువల్గా నేను ఎక్స్పెక్ట్ చేసింది 3,250, 300 వరకు వెళ్ళాలని ఎక్స్పెక్ట్ చేశాను. బట్ వెళ్ళలేదు. కింద లో వచ్చేటప్పటికి 2,900 వరకు వచ్చింది. ఇప్పుడు లేటెస్ట్గా ట్రెండ్ చూస్తుంటే మన షిబా ఇను కాయిన్లో సపోర్ట్ జోన్ బాగా స్ట్రాంగ్ అవుతుంది. కింద 2,500 ఒక స్ట్రాంగ్ జోన్ కనిపిస్తుంది. దాన్ని బ్రేక్ చేసి అయితే కిందకి వెళ్ళిపోదు. ఇప్పట్లో బాగా గుర్తుపెట్టుకోండి, ఇప్పట్లో ఏమీ బ్రేక్ చేసి వెళ్ళిపోయే పరిస్థితులు అయితే మార్కెట్ లేదు, మన షిబా కాయిన్ లేదు. షిబా కాయిన్ మంచి స్వింగ్లో ఉంది. స్టడీగా 2 రోజుల నుంచి ఒకటే రేట్లో ఆగి ఉందంటే ఆలోచించి చూడండి. 2 రోజులు 48 అవర్స్ షిబా కాయిన్ ఆగి ఉందంటే ఇది చాలా గొప్ప విషయం, మామూలు విషయం కాదు. మంచి కమ్యూనిటీ బ్యాకప్ చాలా బాగుంది. లాస్ట్ వీక్ దగ్గరగా 14 మిలియన్ కాయిన్స్ బర్న్ చేశారని రికార్డ్ వచ్చింది. చాలా బాగుంది. బర్న్ రేట్ చాలా బాగుంది. మంచి బర్న్ రేట్ ఉంది. మంచి పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి. ఖచ్చితంగా ఇక్కడి నుంచి పైకి వెళ్ళే ఛాన్సెస్ ఎక్కువ కనిపిస్తున్నాయి. ఎందుకంటే టోటల్ మార్కెట్ పాజిటివ్లోకి వచ్చేసింది, బాగా పాజిటివ్లో. క్రిప్టో కరెన్సీ మార్కెట్ మాత్రం చాలా పాజిటివ్లోకి వెళ్ళిపోయింది. ఇక్కడ ఓన్లీ మీరు చూస్తుంది బిట్ కాయిన్, ఎథీరియం, సోలానా ఈ మాత్రం పెరగటం కాదు. ఆల్ట్ కాయిన్స్ అన్నీ పెరుగుతున్నాయి. ఇప్పుడే చూశాను మ్యాట్రిక్ 100 క్రాస్ చేసి 104కి వెళ్ళింది మ్యాట్రిక్. అట్లా ఆల్ట్ కాయిన్స్ అన్నీ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. నాట్ ఓన్లీ ఆల్ట్ కాయిన్స్, మన మెమీ కాయిన్స్ కూడా బాగా పెర్ఫామ్ చేస్తున్నాయి. దాంట్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది షిబా, ఫ్లోకీ, బాంగ్, బేబీ డాజ్ కూడా పైకి వస్తుంది. కాకపోతే నెక్స్ట్ ఇయర్ ఇంకా బాగా పెర్ఫామ్ చేస్తుంది, అది బాగా పోతుంది. దాని తర్వాత గాలా బాగా రేజ్ అవుతుంది. గాలా దగ్గరగా ₹6 చిల్లర, ₹6.35 వరకు, 40 పైసల వరకు వెళ్ళింది. ఇంకా వెళ్తుంది, బాగా పొటెన్షియాలిటీ ఉంది. గాలా కాయిన్కి వచ్చి మంచి న్యూస్ ఏంటంటే కొత్తగా వాళ్ళు గేమింగ్ లాంచ్ చేశారు. బ్లాక్ చైన్ టెక్నాలజీలో గాలా గేమింగ్ అనేది లాంచ్ చేశారు. తర్వాత గాలా స్వాప్ అని ఒకటి లాంచ్ చేశారు. దానివల్ల చాలా పాజిటివ్ ట్రెండ్లోకి వచ్చింది. గాలాని అబ్జర్వ్ చేసుకోండి, అది ఖచ్చితంగా పైకి వెళ్తుంది. ఒక ₹10 క్రాస్ చేసిందంటే ₹20, ₹30 వరకు కూడా వెళ్ళే ఛాన్స్ ఉంది. మంచి కాయిన్ అది గాలా కాయిన్. ₹20 హై కూడా వెళ్ళినా ఆశ్చర్యపడడానికి లేదు. ఎవరైనా హైలో కొన్నవాళ్ళు ఉంటే ఇప్పుడు యావరేజ్ చేసుకోండి. ఇప్పుడు మంచి టైం యావరేజ్ చేసుకుని మీ కాస్ట్ని తగ్గించుకోండి. ఖచ్చితంగా పైకి వెళ్తుంది, పాజిటివ్గానే ఉంది. ఓకే, ఇది గాలా సమాచారం. నెక్స్ట్ మనకి డాజ్ కాయిన్ ఒకటి వాచ్ చేసుకోండి. ప్రస్తుతం 15-16 రూపాయలు ట్రేడ్ అవుతుంది.
నెక్స్ట్ వీక్ అది 20 రూపాయలు దాటుద్ది. బాగా అబ్జర్వ్ చేసుకోండి. డాజ్ కాయిన్ పెరిగిందంటే షిబా కాయిన్ పెరుగుద్ది, రెండు కలిసే పెరుగుతాయి. షిబాలో మంచి న్యూస్లు ఉన్నాయి, షిబాని మంచి న్యూస్లు ఉన్నాయి. బ్రేకప్ అవ్వాలి, బ్రేకప్ అయి పైకి వెళ్ళాలి. మంచి పర్సంటేజ్ అయితే దగ్గరగా 9000% బర్న్ రేట్ ఉందంటున్నారు. అంత బర్న్ రేట్ ఉన్నప్పుడు మంచి బ్రేకప్ అవ్వాలి, పంప్ రావాలి. ఆ పంప్ ఎప్పుడు వస్తుందా అని వెయిటింగ్. మంచి పంప్ వచ్చి వెళ్ళిందంటే ఇంకా ఎవరు దాన్ని ఈసారి ఆల్ టైమ్ హైని క్రాస్ చేస్తుంది. అది త్వరలో జరుగుద్ది. ఈ షిబా కాయిన్కి వచ్చిన చిక్కు ఏంటంటే ఎప్పుడు వెళ్తుంది అని ఎవరో చెప్పలేము. అదే వచ్చిన పెద్ద ప్రాబ్లం. బట్ అన్ని పాజిటివ్ న్యూస్లు ఉన్నాయి కనుక ఇప్పట్లో త్వరలో 4000 సీరియల్ దాటి, మన వజీరెక్స్ క్యాలిక్యులేషన్ చెప్తున్నాను నేను, మన ఇండియన్ మనీలో 4000 సీరియల్ దాటి పైకి వెళ్ళి 5000 సీరియల్ వరకు వెళ్ళచ్చు ఈ మార్చి నెలలో అని నేను ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. ఏదైనా మంచి పంపు వచ్చి ఇంకొక గంపుకుని పైకి వెళ్ళిందంటే చెప్పలో ఇంకా పైకి వెళ్తుంది. ఇదంతా కూడా వేల్స్ చేతిలో ఉంటుంది. వాళ్ళు అమ్మకాలు జరుపుతారా లేకపోతే ఇంకా పైకి తీసుకెళ్తారని ట్రై చేస్తారు. ప్రస్తుతం అయితే హోల్డ్ చేస్తుంది, బాగా స్ట్రాంగ్గా హోల్డ్ చేస్తుంది కనుక ఇంకా భయపడని అవసరం లేదు. కిందకి ఎక్కడికో వెళ్ళిపోద్దేమో, మళ్ళీ ఒక జీరో కట్ చేసి కిందకి వెళ్ళిపోద్దేమో అన్న భయం అవసరం లేదు. ఖచ్చితంగా ఇంకో జీరోని బ్రేక్ చేయడానికే ట్రై చేస్తాం తప్ప ఇంకో జీరోని పెంచుకునే పరిస్థితిలో లేదు. ఇది మన షిబా కాయిన్ పరిస్థితి. ఇంకా ఫ్యాంటమ్ మన కాయిన్ ఉంది, అది కూడా చూసుకోండి. అది కూడా బాగా పెరుగుతుంది. ఫ్లోకి ఒకటి బాగా పెరుగుతుంది. దాని తర్వాత అలా చెప్పేశాను మీకు. ఇంకా ఈ కాయిన్స్ అన్నీ మంచి మంచి కాయిన్స్, ఇవన్నీ చాలా ఆల్ట్ కాయిన్స్ మన దాని తర్వాత ఆడా క్యాడినో, అది చూసుకోండి. అది ఒకటి బాగా పెరగడానికి ఛాన్స్ ఉంది. ఎందుకంటే ప్రస్తుతం మార్కెట్ క్యాప్, క్రిప్టో కరెన్సీ మార్కెట్ క్యాప్ చూస్తే $2.63 ట్రిలియన్ ఉంది. ఇది 3 ట్రిలియన్ దాటుద్ది త్వరలోనే. ఈ నెక్స్ట్ వీక్లో దాటిపోతే ఖచ్చితంగా 3 ట్రిలియన్ దాటిపోయిందంటే ఇక అన్ని కాయిన్స్ పెరిగిపోయింది. తర్వాత 2 ఇంపార్టెంట్ న్యూస్ క్లిప్పింగ్స్ ఉన్నాయి, అవి పెడతాను చూడండి. ఒకటి ఏంటంటే, ఒక సెనేటర్ సింతి అని ఆవిడ, షీ సపోర్టర్ ఆఫ్ బిట్ కాయిన్, అమెరికాలో సెనేటరు. ఆవిడ ఏమంటుందంటే త్వరగా ఈ స్టేబుల్ కాయిన్స్ని రెగ్యులేట్ చేసేసేయండి, స్టేబుల్ కాయిన్స్ని బాగా గుర్తుపెట్టుకోండి. ఆవిడ మెమే కాయిన్స్ చెప్పట్లా, స్టేబుల్ కాయిన్స్ని రెగ్యులరైజ్ చేసేయండి అని అంటుంది. అది ఒక మంచి విషయమే మన క్రిప్టో కరెన్సీ మార్కెట్కి. దాని తర్వాత మన SEC దగ్గర ఓ పిటిషన్ ఒకటి ఉంది. బిట్ కాయిన్ ETF ఆప్షన్స్ ట్రేడింగ్స్కి అప్లై చేశారు. ఆప్షన్ ట్రేడింగ్ అంటే అది చాలా తక్కువ ఇన్వెస్ట్మెంట్లో ట్రేడింగ్ చేసుకోవడానికి. అది ఆల్ ఓవర్ వరల్డ్ అన్ని కంట్రీస్లోనూ ఆప్షన్ ట్రేడింగ్ అన్నిట్లోనూ చేసుకుంటారు. అట్లాగే ఇప్పుడు బిట్ కాయిన్ కూడా అప్లికేషన్ పెట్టారు ఆప్షన్ ట్రేడింగ్కి పర్మిషన్ ఇవ్వని. కాకపోతే ఇంకా SEC ఆయన ఇంకా అప్రూవల్ ఇవ్వలేదు. అది ఇస్తే ఆప్షన్స్ ఈ వీక్లో జరగచ్చేమో, నెక్స్ట్ వీక్ కమింగ్ వీక్లో ఖచ్చితంగా అది అప్రూవల్ అయిపోయిందంటే ఇంకా పైకి వెళ్తుంది మార్కెట్, బిట్ కాయిన్ ఇంకా పైకి వెళ్తుంది. ఆప్షన్స్ ఈ కంపెనీలు అయితే ETF ఇస్తున్నాయో, బ్లాక్ రాక్, ఫిడిలిటీ, ఇంకా చాలా కంపెనీలు ఉన్నాయి. ఆ కంపెనీ షేర్స్లో ఆప్షన్స్ ట్రేడింగ్, కాల్ ఆప్షన్, పుట్ ఆప్షన్ అని ఉంటుంది. ఆ ఆప్షన్స్ ట్రేడింగ్కి పర్మిషన్ ఇవ్వమని అడుగుతున్నారు. ఆ పర్మిషన్ ఇస్తే ఇంకా టోటల్ మార్కెట్ అంతా పాజిటివ్గా ఉంటుంది. మన షిబా కాయిన్ కూడా ETF అప్రూవల్ అయిపోతే చాలా బ్రహ్మాండంగా ఉంటుంది. ఇది ఇవాళ ఉన్న న్యూస్లు. మీకు ఈ వీడియో నచ్చితే దయచేసి బాగా లైక్లు పెట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. చివరిలో నా వాట్సాప్ నెంబర్ పెడుతున్నాను, ఎవరికైనా అవసరం అయితే చాట్ చేయండి. ఖచ్చితంగా మార్కెట్ పాజిటివ్గానే ఉంటుంది. ఓకే ఫ్రెండ్స్, బాయ్.